తల్లి కాబోతున్నానని తెలిసి తన్మయత్వంతో తనువు పులకరించి తనువు చాలించిన తన బిడ్డకు జన్మనివ్వాలనుకుంటుంది తల్లి. అదే తల్లి యొక్క గొప్పతనం. ఈ సృష్టిలో అనిర్వచనీయమైన అనుభూతి తల్లి ప్రేమ. అమ్మ ప్రేమ అపురూపమైనది, అజరామరమైనది, అద్వితీయమైనది. ఈ ప్రపంచంలో అమ్మ ప్రేమ పంచే ఆప్యాయత, అనురాగాలలోని మాధుర్యము, మమకారముతో ఇంకేదీ సాటిరాదు. మాతృత్వమనే అనుబంధంతో, మనసు మమతల మేళవింపుతో దీర్ఘాయురస్తు అంటూ అమ్మ పంచే ఆశీర్వచనము అజరామరమైనది. ఆప్యాయత, అనురాగాల సంగమముతో వాత్సల్యమనే సాగరములో మునిగి ప్రేమ అనే నీటి బిందువులను అందించేదే తల్లి ప్రేమ. అమ్మంటే ఓ త్యాగమూర్తి, ఓ మనోధైర్యం, ఓ ఆత్మీయ స్పర్శ. ఈ సృష్టిలో సూర్యచంద్రులు ఉన్నంతకాలం అమ్మ ప్రేమ అమరంగా నిలిచిపోతుంది. సూర్యుడు లేని ప్రపంచానికి వెలుగు లేదు, అమ్మ లేని జీవితానికి ఆనందం లేదు. దేవోభవ అన్నారు. అంటే తల్లి దైవంతో సమానం. కాని తల్లితో సమానమైనది ఈ సృష్టిలో ఏదీ లేదు. ఎందుకంటే దేవుడు మనల్ని తన కడుపులో నవమాసాలు మోయలేదు, నడత నేర్పించలేదు, విద్యాబుద్ధులు చెప్పించలేదు, మన ఆశల్ని తన శ్వాసలుగా భావించలేదు, మనం విజయాలు సాధిస్తే తన కళ్ళు చెమర్చలేదు. దేవుడు గొప్పవాడు కావచ్చు, కాని తల్లితో దేవుణ్ణి పోల్చడం సరికాదేమో. మానవులే కాదు, పక్షులు, జంతువులు సైతం తమ పిల్లల పట్ల ఎంతో ఆప్యాయతని చూపిస్తాయి. కానీ కొంతమంది అనాలోచిత ధోరణితో ఆడపిల్లలను కడుపులోనే కాటికి పంపిస్తున్నారు. తనని చంపుదామనుకున్న విషయం తెలుసుకుని సంకుచిత మనస్తత్వ ధోరణితో ఆడపిల్లను కడుపులోనే చంపేద్దామనుకున్న ఓ తల్లి గర్భం నుండి ఓ ఆడశిశువు తనని చంపే లోపల తనే ఆత్మహత్య చేసుకుంటూ తన మనసులో కలిగిన భావాలను ఓ లేఖ ద్వారా తన తల్లిదండ్రులకు ఆత్మీయ సందేశం పంపింది. పూజ్యులైన ప్రాణం పోసి ప్రాణం తీయాలనుకున్న అమ్మా నాన్నలకు పసిప్రాయంలో ప్రాణాలు విడుస్తున్న మీ పాపాయి వ్రాయునది.
నేను క్షేమంగా ప్రాణాలు విడుస్తున్నాను. నేను ప్రాణాలు విడిచిన తరువాత మీరు క్షేమంగా ఉంటారని ఆశిస్తున్నాను. అమ్మా, ఉదయాన్నే స్నానం చేసి హాస్పిటల్కు బయలుదేరుతుంటే నీ పాపకు పౌష్టికాహారం కోసం మందులు తీసుకుంటున్నావు అనుకున్నాను, కానీ నీ పాప ప్రాణాలు తీసుకునేందుకు మందులు తీసుకుంటున్నావని ఇప్పుడే తెలిసిందమ్మా. రామాలయం నిర్మాణం జరిగేటప్పుడు సహాయపడుతున్న ఉడతకు ఎవరైనా గాయం చేస్తే రామా అంటుంది. అలాంటిది రాముడే తనని గాయపరిస్తే తనెవరితో చెప్పుకోవాలి చెప్పమ్మా? అలాగే ఎవరికైనా ఏ చిన్న ఆపద వచ్చినా అమ్మా అంటాం. అలాంటిది అమ్మే దగ్గరుండి చంపించి మాతృత్వానికి సరికొత్త నిర్వచనం ఇస్తే నేనింకెవరితో చెప్పుకోవాలమ్మా? నీలాగే మీ అమ్మ ఆలోచించి ఉంటే ఈరోజు నీవు జీవించి ఉండేదానివా అమ్మా? రక్త మాంసాలనిచ్చి జీవం పోసావమ్మా. జీవితాన్ని కూడా ఇస్తావనుకున్నానమ్మా. కానీ జీవం పోసిన నీకే నన్ను నిర్జీవం చేసి జీవితాన్నివ్వకుండా ఆపగలిగే హక్కుందనుకోలేదమ్మా. ఈ ప్రపంచంలో మనుషులెవ్వరూ అమృతాన్ని రుచి చూడలేదు. అమ్మ ప్రేమ అమృతం కన్నా తీయగా ఉంటుంది అంటారు. అలాంటి అమ్మ ప్రేమను నాకెందుకు దూరం చేశావమ్మా? గలగలమని ప్రవహించే కృష్ణ, గంగా, యమునా నీటితో కిలకిలమంటూ నీతో స్నానం చేయించుకొని నీ ఒడిలో హాయిగా నిద్రపోదామనుకున్నానమ్మా. కానీ నీవు నన్ను శాశ్వతంగా నిద్రపుచ్చాలనుకుంటావా అమ్మా? వెన్నలంటి నీ చల్లని ఒడిలో కూర్చొని ఆ చందమామను చూస్తూ నీతో గోరు ముద్దలు తినిపించుకునే భాగ్యాన్ని నాకెందుకు దూరం చేశావమ్మా? అమ్మే తొలిగురు అంటారు. నీ నుండి మొదటిగా నేర్చుకోవాల్సిన లక్షణాలు ఇవేనా అమ్మా? ఈ చరాచర జగత్తులో ప్రతి జీవి పుట్టుకకు అమ్మ ఆదిమూల స్వరూపం. మరి నీవెందుకమ్మా నా మరణానికి కారణమవుతున్నావు? నేనేం పాపం చేశానమ్మా? నీ కడుపులో పుట్టడమే నేను చేసిన నేరం. నాన్న, లోకం పోకడా నాకు నడత నేర్పిస్తావని ఎన్నో కలలు కన్నాను నాన్న. కానీ కనికరం లేని కసాయి తండ్రిలా వ్యవహరిస్తావని అనుకోలేదు నాన్న. ప్రతి ఇంట్లో తండ్రి నిజాయితీగా ఉంటే తండ్రిని ఆదర్శంగా తీసుకుని ఆ ఇంట్లో పిల్లలు సమాజంలో నిజాయితీగా వ్యవహరిస్తారంటారు. నీ నుండి నేను నేర్చుకోవాల్సిన నిజాయితీ ఇదేనా నాన్న? బాగా రద్దీ ఉన్న ప్రదేశంలో ఢామ్ అని ఓ బాంబు పేలుతుంది. అనవసరంగా ఎందరో అమాయకులు ప్రాణాలు కోల్పోతారు. అన్నం పుణ్యం తెలియని మాలాంటి పసిమొగ్గల్ని చంపిన మీరు ఉగ్రవాదుల కంటే ప్రమాదం కదా నాన్న. ఒక కోడి తన పిల్లలతో కలిసి వెళ్తుంటే అటుగా ఎవరైనా వస్తే తన బిడ్డకు హాని చేస్తారేమోనని వారిని తన ముక్కుతో పొడవడానికి ప్రయత్నిస్తుంది తెలుసా? అలాగే ఎక్కువ ఎండ కాచినా వర్షం వచ్చినా తన రెక్కల కింద దాచి రక్షణ కల్పిస్తుంది. నాన్న, ఓ పక్షిగా తాను ఎంతో ప్రేమను కురిపిస్తే రక్షణ కల్పించాల్సి నీవే రాక్షసుడిలా ప్రవర్తించావు. ఓకే, ఎవ్రీవన్ హ్యాస్ దేర్ ఓన్ క్యాల్కులేషన్స్. మీ లెక్కలు మీకు. నేను మిమ్మల్ని నిందించదలుచుకోలేదు. సృష్టిలో తాము సృష్టించిన దానిని తాను నాశనం చేయగల హక్కు ఉంటుంది అనుకుంటే మీరు నన్ను చంపడంలో ఏమాత్రం తప్పులేదు. కానీ నీవు నన్ను చంపితే అది మాతృత్వానికి చెడ్డ పేరు. మాతృత్వానికి చెడ్డ పేరు రాకూడదనే ఉద్దేశంతోనే నేను ఆత్మహత్య చేసుకుంటున్నాను. మరో జన్మంటూ ఉంటే మీ కడుపున పుట్టకూడదని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నానమ్మా. వెళ్ళిపోతున్నానమ్మా. ఓసారి వీళ్ళని గమనించండి.
ఆడపిల్లలే కదా అని వీళ్ళ తల్లిదండ్రులు ఆనాడు ఆలోచించి ఉంటే ఈ రోజు వీరు సాధించిన విజయాలు ప్రపంచం చూసి ఉండేదా? ఒక్క క్షణం ఆలోచించండి. ఆలోచిస్తారనే ఆశతో మీ